హలో గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ఎం వర్స్. సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్, అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్న సమంత సడన్ గా పెళ్లి చేసుకుని వరల్డ్ వైడ్ షాక్ ఇచ్చింది. నిన్ననే రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి జరిగింది. ఇన్ని రోజులు కేవలం లవర్స్ గా, కపుల్స్ గా రూమర్స్ మాత్రమే నడిచాయి తప్ప ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని ఎప్పుడూ ఇరుపక్షల నుంచి క్లారిటీ రాలేదు. మరి అంత సీక్రెట్ గా మెయింటైన్ చేసిన ఆ బంధం ఇప్పుడు పెళ్లి వరకు ఎలా వచ్చింది? నాగ చైతన్యతో విడాకులు, సమంత అనుభవించిన బాధ, ఇప్పుడు ఒక్కసారిగా ఆమెపై నెగిటివిటీ పెరగడానికి కారణమేంటి? ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. సమంత ప్రయాణం ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమాతో మొదలైంది. అక్కడే ఆమెకు నాగ చైతన్యతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు సీక్రెట్ గా లవ్ చేసుకున్నారు. టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్, ఇన్స్పిరేషన్ అనిపించుకున్న వీళ్ళిద్దరూ సడన్ గా విడాకులు ప్రకటించడం ఫ్యాన్స్ ని ఎంతగానో హర్ట్ చేసింది. విడాకుల తర్వాత ఫ్యాన్స్ మొత్తం స్ప్లిట్ అయిపోయారు. సమంత డిప్రెషన్ లో ఉంది, మయోసైటిస్ తో బాధపడుతోంది, చాలా లో ఫీల్ అయిందని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తది, ఇన్ని దాటేసి వచ్చనా అనిపిస్తది అంటూ సమంత కన్నీళ్లతో చెప్పిన మాటలు ఇప్పటికీ అందరికీ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఆమె కష్టం చూసి ఫ్యాన్స్ అంతా ఆమె విక్టిమ్ అని భావించారు, విపరీతమైన సానుభూతి చూపించారు. మరి నాగ చైతన్య పరిస్థితి ఏంటి? ఆయన పట్ల అక్కినేని వారసుదిగా చాలా హోప్స్ ఉన్నాయి. విడాకుల తర్వాత చైతన్య పైనే బ్లేమ్ ఎక్కువ పడింది. అయితే 6 నెలల క్రితం నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఆల్రెడీ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, అందుకే ఒక రిలేషన్ ని బ్రేక్ చేయాలంటే 1000 సార్లు ఆలోచిస్తానని చెప్పడం ద్వారా విడిపోవాలనే ఇంటెన్షన్ తనకు లేదని అర్థమైంది. ఆ తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాలతో రిలేషన్ లో ఉన్నారని, గత డిసెంబర్లోనే పెళ్లి చేసుకున్నారని వార్తలొచ్చాయి. అప్పట్నుంచి సమంత ఫ్యాన్స్ శోభితాని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నాగ చైతన్యతో ఉండగానే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసింది. ఆ సమయంలోనే డైరెక్టర్ అయిన రాజ్ నిడిమోర్తో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ కలిసి తిరగడంపై న్యూస్ రావడంతో నాగ చైతన్య అభ్యంతరం చెప్పినా సమంత యాక్సెప్ట్ చెయ్యలేదని, అందుకే డివోర్స్ జరిగిందని మరికొంతమంది మాట్లాడారు. సో విడాకుల విషయంలోనే రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉందని అప్పుడే టాక్ నడిచింది. మరి ఇప్పుడు అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లితో అంతా సమసిపోతుంది అనుకున్న టైంలో సమంతకు ఒక్కసారిగా నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఈ నెగిటివిటీకి ప్రధాన కారణం రాజ్ నిడిమోరు మొదటి భార్య శ్యామ్లీదేవి పోస్టులు. డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అంతేకాదు, గతంలో కూడా తన బాధను అర్థం చేసుకున్న ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ చేసింది. రాజ్ నిడిమోరుకు శ్యామ్లీదేవిచ్చి ఒక పాప ఉంది. 2002లోనే విడిపోయారని కొందరంటున్నా సమంత 2021లో డివోర్స్ తీసుకున్న తర్వాత రాజ్ డివోర్స్ తీసుకున్నాడని వార్తలున్నాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. షాకింగ్ పాయింట్ ఏంటంటే గత సంవత్సరం కూడా రాజ్ నిడిమోర్తో కలిసి ఉన్న ఫోటోలను శ్యామ్లీ షేర్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన షూటింగ్ సెట్ లో కూడా ఆమె ఉంది. నిజంగానే వాళ్లు విడిపోయి ఉంటే ఆమె ఎందుకు ఆ ఫోటోలు షేర్ చేసింది? సమంత రావడం వల్లే ఇదంతా జరిగిందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో సమంత పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ సాధన, పూనం కౌర్ వంటి వారు సమంతని ఉద్దేశించి పరోక్షంగా పోస్టులు పట్టడం సంచలనం సృష్టించింది. సాధన అయితే ఇన్ని రోజులు విక్టిమ్లా నటించి అందర్నీ నమ్మించావు, కానీ నువ్వే అసలైన విలన్వి అని పోస్ట్ చేసింది. ఒక భార్య పిల్లల నుంచి దూరం చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు రాక్షసివి అనే విధంగా ఆమె కామెంట్ చేసింది. సమంత టీంలో క్లోజ్ గా ఉన్న జూకల్కర్ కానీ ఇతర టీం మెంబర్స్ కానీ ఈ వెడ్డింగ్ కి సంబంధించి ఎటువంటి పోస్టులు పెట్టకపోవడం, ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవడం మానేసడం కూడా పెద్ద చర్చనీయ అంశమైంది. ఇంత నెగటివిటీ మధ్యలో కూడా సమంత తన రెండవ పెళ్లిని ఎవ్వరికీ చెప్పకుండా సింపుల్ గా పూర్తి చేసుకుంది. కోయంబత్తూర్లోని లింగభైరవి ఆలయంలో సద్గురు సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఆమె పెళ్లి చేసుకున్న విధానం భూత శుద్ధి వివాహ. ఇది నార్మల్ పెళ్లి కంటే ఎక్కువ పవర్ఫుల్ అని పూర్వకాలంలో రాజులు చేసుకునేవారని అంటారు. ముఖ్యంగా రెండవ పెళ్లి చేసుకునే వారికి చుట్టూ తిరిగే నెగిటివిటీని, దోషాలను క్లియర్ చేసి బాడీ, హార్ట్ అన్నీ క్లియర్ అయిన తర్వాత వారి ఆరాను పెంచిన తర్వాతే ఈ పెళ్లి చేస్తారంట. బేసిక్ గా సమంత క్రిస్టియన్ అయినా మయోసైటిస్ తో బాధపడిన తర్వాత ఈషా ఫౌండేషన్ కి సద్గురుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సద్గురు ఆమెను మానసికంగా, నైతికంగా స్ట్రాంగ్ చేసిన తర్వాతే ఆయన సమక్షంలో ఈ పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి చాలా క్లోజ్ సర్కిల్స్ లో జరిగింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సమంత పెళ్లిలో పెట్టుకున్న రింగ్ గురించి కూడా చర్చ జరుగుతోంది. జాన్వర్ నుంచి ఆమె ఈ రింగ్ పెట్టుకుంటోంది. అంటే జాన్వర్
డిసెంబర్లోనే వీరి నిశ్చితార్థం అయిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకుని దాదాపు 1 ఇయర్ అయింది. ఇప్పుడు సమంత రాజ్ నిడిమోర్ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ విడిపోయిన తర్వాత వారి జీవితాల్లో ముందుకు సాగారు. ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రశాంతంగా ఉండనిద్దాం. గౌరవప్రదంగా విడాకులు తీసుకున్న ఈ వీళ్ళిద్దరూ ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే రాజ్ నిడిమోరు మాజీ భార్య షామిలీకి అతనికి నిజంగా డివోర్స్ అయిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతోనే ఈ ట్రోలింగ్ అంతా జరుగుతోంది. మీరేమంటారు? ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సమంతపై ఈ నెగిటివిటీ సరైనదేనా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.